నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూర చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా మనం ఏ టైంలో అయినా మంచి రుచిగా, గ్రేవీగా చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు. మీరు ఈసారి గోంగూర చికెన్ చేసేటప్పుడు ఓసారి ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా, బగారా అన్నం, జీరా రైస్ ఇలా ఎందులోకి తీసుకున్నా కమ్మగా తినేస్తారు. మరి ఈ టేస్టీ గోంగూర చికెన్ కర్రీ చేయడానికి ముందుగా ఇక్కడ నేను అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ నీచు వాసన రాకుండా ఉండడానికి ఇక్కడ నేను ముందుగానే ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలిపి రెడీగా పక్కనుంచేయండి. అలాగే గోంగూర ఆకు వచ్చేసి ఇలా ఒక 2 కప్పుల వరకు గోంగూర ఆకును తీసుకోండి. అలాగే ఈ గోంగూర ఆకును కాడలతో కాకుండా ఇలా ఆకులు ఆకులుగానే తెంపి తీసుకోండి. ఇప్పుడు ఈ ఆకును బాగా కడిగి ఫ్రై చేసి తీసుకుందాం. ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని బాగా వేడి చేయండి. ముందుగా ఇందులోకి ఒక 5-6 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కడిగిన గోంగూర ఆకును కూడా తీసుకొని కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసామంటే గోంగూర ఆకు అనేది బాగా ఫ్రై అయ్యి కొద్దిగా ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మరొక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇది కొంచెం చల్లారాక చేతితో బాగా మెదిపి కానీ లేదా మిక్సీ గిన్నెలో కొంచెం బరకగా రుబ్బి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు నూనెని తీసుకొని నూనె వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, 2-3 చిన్న బగారా ఆకుల్ని, చిన్న దాల్చిన చెక్క ముక్కను, అలాగే 2 యాలక్కులు, 5-6 లవంగాలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేశాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కోసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు, లేదా ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి తీసుకొనైనా బాగా ఫ్రై చేసామంటే ఇది చక్కగా ఫ్రై అయ్యి సైజ్ కూడా చిన్నగా అవుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ఎరుపు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. అప్పుడే మనకు చికెన్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. సో చూసారా, కలర్ కూడా కొంచెం మారిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొంచెం కరివేపాకు రెమ్మల్ని తీసుకొని ఫ్రై చేయండి. మరో 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక టమాటా ముక్కల్ని తీసుకుంటున్నాను. మీకు ఈ గోంగూర కర్రీ ఎక్కువగా పులుపు వద్దనుకుంటే టమాటాను స్కిప్ చేసైనా చేయవచ్చు. ఇప్పుడు ఈ టమాటాను మరొక 2 నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసామంటే టమాటా కూడా ఇలా ఆయిల్లో చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు, పసుపు కలిపి పెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకోండి. ఇలా మనం చికెన్ ముక్కల్ని తీసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కల్ని తీసుకొని ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. దీని వలన మనకు చికెన్ అనేది హార్డ్గా అనిపించకుండా సాఫ్ట్గా, జ్యూసీగా అనిపిస్తుంది. సో ఇలా హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. మనం ఆల్రెడీ గోంగూరాకులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ కారం అనేది స్పైసీ సరిపోతుంది. ఇన్ కేస్ మీరు కొంచెం కారం ఎక్కువగా తినాలనుకుంటే 3 టీ స్పూన్ల వరకైనా కారం తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో, అంటే మన వీలుని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని బాగా ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మీకు గ్రేవీ తగ్గిపోయి చికెన్ మాడిపోయినట్టుగా అనిపిస్తే లైట్గా వాటర్ వేసైనా ఉడికించవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 12-15 నిమిషాలు ఉడికించామంటే చికెన్ ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన గోంగూరాకును లైట్గా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా మనం గోంగూరాకును గ్రైండ్ చేసి వేయడం వలన మనకు ఒక బెనిఫిట్ కూడా ఉందండి. ఇందులో మనం స్పెషల్గా గ్రేవీ కోసం ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ గోంగూరాకు పేస్ట్తోనే చక్కగా గ్రేవీగా వస్తుంది. గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకొని కలపండి. చూడండి, మనం నీళ్ళు వేసి కలిపేసరికి చిక్కటి గ్రేవీలా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా తీసుకొని బాగా కలిపి మూత పెట్టకుండానే ఒక 4-5 నిమిషాలు ఉడికించండి.
మూత పెట్టామంటే గోంగూర ఆకనేది రంగు మారుతుంది. కాబట్టి మూత పెట్టకుండానే 4, 5 నిమిషాలు ఉడికించామంటే గోంగూర చికెన్ కర్రీ తయారైపోయినట్లే. అలాగే గ్రేవీ కూడా మరీ గట్టిగా, మరీ పలుచగా కాకుండా చాలా బాగా వచ్చింది కదా! ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం సింపుల్ మెథడ్‌లో గోంగూర చికెన్ కర్రీ చేసిన టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్‌తో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.